ఫస్ట్ తాగుకుర్రే అటు పోయి అసలే మనం శ్మశానంలో ఎత్తున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము ఎక్కడ క్యాంపింగ్ చేస్తాం మీకు ఆల్రెడీ అర్థమైంది కావచ్చు. తమిళ చూసిన తర్వాత మీరు బ్యాక్ సైడ్లో కనబడుతుంది కదా, శ్మశానం యొక్క ఎంట్రన్స్లో అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:04 అయితే అవుతుంది. కనబడదా? కనబడుతుంది. సో టైం వచ్చేసి 7:04 అవుతుంది. ఇప్పుడు నైట్ 7:04 నుంచి వెళ్ళి మార్నింగ్ 7:04 దాకా అయితే ఈ క్యాంపింగ్ అయితే ఉంటుంది, 12 hours క్యాంపింగ్. ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా హంటింగ్గా మరియు డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో మీరు ఇంకా వీడియోని లైక్ అయిపోతే ఛానల్ లైక్ అయితే చేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు భయంగా ఈ క్యాంపింగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. బాహుబలి గేట్ గట్టిగా ఉంది. రండి అబ్బాయిలు రండి, క్లోజ్ చేసేద్దాం. ఇక పొద్దుగాల దాకా ఎట్లేదు, ఇలానే ఉండాలి. ఉన్నదిరా సాప్, అన్నీ ఉన్నాయి సామాన్ లోపల అన్నీ పెట్టినాయి. గ్యాస్ డోర్ అయితే పెట్టేసిన. ఇక పొద్దుగాల 7 గంటల దాకా ఇట్లకేంచి ఎటు ఎల్లు లేదు. ఒకవేళ మాకేమన్నా భయం అయ్యి ఇంకేదైనా యాక్టివిటీస్ జరిగినాయి అనుకో, బట్ ఈ క్యాంపింగ్ అక్కడనే వదిలేసి ఆన్ ది స్పాట్ ఆన్చల్ పారైతే అవుతాం. బట్ నాకైతే నమ్మకం అయితే ఉన్నది, ఈ దయ్యాలు భూతాలు ఇవన్నీ జస్ట్ ట్రాష్ మాత్రమే. సో ఈ క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నాకు తెలిసి గ్యాస్ ఈ శ్మశానంలో ఎవరు క్యాంపింగ్ అయితే వేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక మేమే నలుగురం అయితే ధైర్యం చేసి క్యాంపింగ్ అయితే వేస్తున్నాం. ఇంకేంది, ఇలా కూర్చోర్రా. మీకు ఒక డౌట్ రావచ్చు, క్యాంపింగ్ అన్నాడు సామాన్ గీమాన్ ఏం లేవని. నేను చూపిస్తాను. సామాన్ వచ్చేసి ఒక దగ్గర అయితే పెట్టిన దా. మన సామాన్ వచ్చేసి మన కిచెన్, ఈ శ్మశాన వాటికలో ఒక రూమ్ అవుతుంది. దీంట్లోనే వేద్దాం అనుకున్నాం, బట్ ఈ కింద వచ్చేసి మంచిగా అయితే లేదు, అంత స్మెల్ వస్తుంది, ఘోరంగా వేరేటిగా ఉంది. అందుకోసమే శ్మశానం మధ్యలో ఒక సాప వేసుకొని అక్కడ ఏదైనా ఉంటే కుకింగ్ ఈడే చేస్తాం, తినేది మాత్రం అక్కడనే ఇంత చూపించిన కదా సాప, అలానే అయితే చేస్తాం. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చినా నేనైతే మీకు చూపిస్తా. గైస్, మా ఫుడ్ ఐటమ్స్లో ఫస్ట్ వచ్చేసి 2 లేస్ ప్యాకెట్లు అవుతున్నాయి. దాని తర్వాత పాప్కార్న్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పోయినసారి నట్స్ లాంటివి ట్రై చేసినాక ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దామని మిక్సర్ అయితే పట్టుకొచ్చిన. నెక్స్ట్ వచ్చేసి పల్లిపట్టి, పల్లి చెక్కి అంటారు కదా, సో ఇది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 కేకులు అవుతున్నాయి, 4 కేకులు. నెక్స్ట్ వచ్చేసి మనం స్లైస్ ఉంది కదా, స్లైస్. ప్రతి క్యాంపింగ్లో డిఫరెంట్ కూలింగ్ అయితే ట్రై చేయాలి. ఇదైతే హెల్త్కి మంచిది కాదు, బట్ తాగకూరి మీరైతే. దాన్ని తాగడానికి ఒక గ్లాసు, ఒక బాటిల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక కట్ ప్యాకెట్ అవుతుంది, పెరుగు ప్యాకెట్ ఉంది. ఇప్పుడు సల్ల వేసుకోవాలి. నెక్స్ట్ డిన్నర్ కోసం ఒక ఇప్పి ప్యాకెట్ అవుతుంది పెద్దది, డిన్నర్ లాగా దీన్ని తీసుకుంటాం. ఇప్పుడు వచ్చేసి సల్ల చేసుకుందాం. ఇక చల్లగా ఎండాకాలం చల్ల చేసుకుందాం. సో గైస్, నేను క్యాంపింగ్ సామాన్లో 2 అయితే మిస్ చేసిన. ఒకటి వాటర్ క్యాను, నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అయితే మిస్ చేసిన. అవి 2 అయితే ఉన్నాయి. మళ్ళీ మనం పాప్కార్న్ చేసుకోవాలి, ఇప్పి వేసుకోవాలి కదా, అందుకోసం సిలిండర్ అవుతుంది. ఇప్పుడు మనవాడు వచ్చేసి చల్ల అయితే ఎత్తాడు. గైస్, దగ్గర ఒక మనోడు ఒక 5-10 నిమిషాలు మంచిగా దాన్ని చిలికిన తర్వాత చల్ల వచ్చేసి రెడీ అయితే అయింది. ఇప్పుడు గ్లాసులలో సర్వ్ చేసుకొని తాగుదాం. ఇక పోయిరా చేసుకుందామా? ఫస్ట్ తాగుకుర్రే అటు పోయి అసలే మనం శ్మశానంలో ఎత్తున్నాం. పట్టుకో. ఎందుకైనా మంచిది. మళ్ళీ అసలే మాకేమన్నా పట్టగల అంటే ఇక కొంచెం ఉండాలి నమ్మకం. పోయిగా
తక్కువ అయితే మంచిగానే ఉందిరా పర్లేదు పెట్టిందా మంచిగా ఉంది కేరా వాడు తాడు సో గైస్ ఇంత ముందుకే చల్ల వేసుకొని చల్ల అయితే తాగినాం సెట్. ఇప్పుడు వచ్చేసి ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. ఏం గేమ్ అంటే కార్లు బైక్ల రేసింగ్ ఉంటాయి కదా, అట్లే ఒకటి బైక్ రేసింగ్ అవుతుంది. కనబడుతున్నారా? దీంట్లో రూల్స్ ఏంటంటే ఏమంటారు, నార్మల్గా గేమ్ ఆడతాం కదా రేసింగ్ లెక్కనే, దీంట్లో పాయింట్స్ ఉంటాయి, మీటర్స్ ఉంటాయి. ఎన్ని మీటర్స్ పోతుంది, తర్వాత ఎన్ని మీటర్స్ పోతుందో దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి రీచ్ కావాలి. అంటే ఇప్పుడు ఒక్కడు 100 మీటర్లు వేయండి అనుకో, నెక్స్ట్ వచ్చేవాడు 100 కంటే ఎక్కువ వేయండి వాడు ఫస్ట్. అట్లా అర్థమైంది కదా గేమ్. దీంట్లో పార్టిసిపేట్ అయ్యే ఎవరు అయితే ఫస్ట్ వస్తారో వాళ్ళకు ఒక లేస్ ప్యాకెట్ వాడు ఒక్కడే తింటాడు. మిగిలిన ఒక లేస్ ప్యాకెట్ ముగ్గురం తింటాము. ఒకవేళ వాడు గెలిస్తే ఫస్ట్ వచ్చేసి వానికి ఒక లేస్ ప్యాకెట్ వస్తుంది. స్టార్ట్ చేద్దాం. నీ రికార్డు కూడా నేను ఆన్ చేస్తా. సో గైస్ గేమ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి నేనే ఆడుతున్నా. స్క్రీన్ రికార్డు కూడా స్టార్ట్ అయింది. గేమ్ వచ్చేసి స్టార్ట్ అయింది. 100 సెకండ్స్లలో ఎన్ని కిలోమీటర్లు పోతే అన్ని కిలోమీటర్లు గుర్తుందా రే. 100 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ పోవాలి 100 సెకండ్స్లలో. అంటే నిమిషంన్నర 3 కిలోమీటర్లు పోవాలి బైక్ది. నేను ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ వచ్చి ఆన్ చేసిన. బాగా అయిపోయింది కదా. ఎన్ని కిలోమీటర్ పోయినా? 1 కిలోమీటర్ పోయినా 1.5. 100 ఇంకా 60 సెకండ్స్ ఉంది, అంటే 1 మినిట్ ఉంది. 1 మినిట్లో ఇంకా 2 పోవాలి. టైమర్ పడుతుంది లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది. గుద్దిందిరా అబ్బా. నాకు అయినా ఇంకా 50 సెకండ్స్ ఉంది. షట్ మ్యాన్. అరే మీరు 100 మీటర్లు కూడా ఓర్రా. గైస్ మొన్ననే ఈ గేమ్ ఆడి ఒక బండి అయితే కొన్నా. R15 150 170 రీచ్ అవుతుంది స్పీడ్ వచ్చేసి. మామూలు ఉండదు దీంతో. చూసినావా, రియల్ లైఫ్ ఇట్లా నడపలేము, బట్ గేమ్లో మాత్రం భలే అనిపిస్తుంది. అరే బరాబర్ 4. అయ్యో గైస్ నా స్కోర్ వచ్చేసి 13,750. ఇక్కడ కనబడుతుంది కావచ్చు. 100 సెకండ్స్లలో నా స్కోర్ చూడు. ఎన్ని కిలోమీటర్లు పోయినా ఇగో డిస్టెన్సు 4.15. 100 సెకండ్ అంటే 100 సెకండ్లలో 4 కిలోమీటర్లు 15 మీటర్లు వేయరు అనుకో, ఎక్కువ వేయరు అనుకో మీరే ఫస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి కుమార్ గాడు అయితే ఆడతాడు. స్టార్ట్ అయ్యరా. సెకండ్ ప్లేస్లో కుమార్ గాడు అయితే ఆడుతుండు. 4 కిలోమీటర్ పోవాలి కుమార్. పక్కమాట వస్తుంది. 100 సెకండ్లలో ఎన్నిసార్లు గుద్దుకున్నా సరే వస్తుంది. దీంట్లో ఈ బైక్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయంటే లైట్ వస్తుంది, హారన్ వస్తుంది, జెట్ స్పీడ్లో పోతుంది, బూస్టింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ బైక్కి గిడ మీద ఇప్పటికీ వాడు ఎన్ని మీటర్లు పోయిండు? 175 స్పీడు, 1.5 కిలోమీటర్ పోయిండు. ఇంకా 3 కిలోమీటర్ పోవాలి. అది హారన్ కొట్టు. బండి అయితే కడగవుతుంది. తలిగి అటు కారు తలిగి
మనకు అలవాటు అంటే కిందనా సంవత్సరం కింద ఆయన టైం పడుతుంది కానీ పోయింది ఆల్రెడీ ఏం వస్తుంది అయిపోయింది. ఎంత పోయింది అక్కడ వచ్చు. గైస్ సెకండ్ ప్లేస్లో కుమారాడు వచ్చేసి 9639 స్కోర్ చేసిండు. 100 సెకండ్స్లో వీడు ఎన్ని కిలోమీటర్లు పోయిందంటే 3.90 అంటే అంటే ఒక 10 మీటర్లు తక్కువ 4 కిలోమీటర్లు అయితే పోయినాం. ఇప్పటిదాకా జరిగిన ఈ గేమ్లో ఫస్ట్ వచ్చేసి నేనున్న, సెకండ్ కుమార్ ఉన్నాడు, లాస్ట్ అంటున్నా థర్డ్ ప్లేస్లో కనకరాజు గడ అవుతున్నాడు. ఆడరా ఆడు గజ్జాల ఆడు. ఎదురా వేసేదిరా అదే నువ్వు పట్టుకుని ఈ బ్రేకా బ్రేక్ మొత్తం నువ్వు ఇట్లా షేక్ వేసుకుంటేనే ఆడు. బ్రేక్ ఇలా అక్కడ దిక్కు ఓకే డిస్కా ఆ, గుర్తుంది. ఇలా ఇంకొకటి ఏంటంటే కార్లు అవంతలు అవే మనకు అడ్డమురుకొత్తారు. గుద్దిండు కిలోమీటర్ పోయినప్పుడు డివైడ్ వాడు 1.5 వేయండి గంతేవాడు. వాడు 3.36 మీటర్స్ అయితే పోయిండు, అంటే 3 కిలోమీటర్ల నర అయితే పోయిండు. అయిపోయింది. సెకండ్ గైస్ థర్డ్ ప్లేస్లో పార్టిసిపేట్ అయ్యి కనకరాజు గారు వచ్చేసి 9522 స్కోర్ అయితే వేసిండు. 100 సెకండ్స్లలో వీడు వచ్చేసి వీనికన్నా దారుణం ఇక 3 కిలోమీటర్ల 82 మీటర్లు అయితే వేయండు. లాస్ట్ ప్లేస్లో కెమెరామెన్ గారు అవుతున్నాడు దారా. సో గాయస్ లాస్ట్ ప్లేస్లో మన నందగాడు వచ్చేసి పార్టిసిపేట్ అవుతుండు. స్టార్ట్. ఇంకేం వస్తుంది వస్తే ఆడ ముందర కనిపిస్తుందా? గీన చూడు మెసేజ్ ఇస్తానా? హే మ్యాన్ హ్యాండ్లింగ్ ఏకు కదా 600 500 బాగా 800 చేసింది. కాక మంజునాడు కాక. ఆహా గైస్ ఇప్పటిదాకా జరిగిన ఈ నలుగురులో హైయెస్ట్ స్కోర్ చేసిందంటే వీడే ఫస్ట్ ప్లేస్లో వీడే ఉన్నాడు. 16,091 పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. 100 సెకండ్స్లలో వీడు వచ్చేసి 4.60 అంటే నాది 4.15 60 అంటే 4 కిలోమీటర్న్నర స్పీడ్ పోయి గెలిచింది వీడే ఫస్ట్. ఇంకే లేస్ ప్యాకెట్ మనకేమన్నా మనకు ఉంటుంది ముగ్గురికి ఒకటి. సో ఆనవాయితీ ప్రకారం ఇక ఒక చిప్స్ ప్యాకెట్ గెలిచినోనికి ఇంకో చిప్స్ ప్యాకెట్ మా ముగ్గురికి. ఇప్పుడా తిందాం ఇక. వద్దు గేమ్ లెక్కనే ఉండాలి. సో గాయస్ ఇంతకుముందుకే గేమ్ ఆడి చిప్స్ అయితే తిన్నాం. ఇప్పుడు వచ్చేసి కొంచెం యాక్టివిటీ చేయడానికి కోసం బ్యాక్ సైడ్లో కనబడుతుందిగా శ్మశానంలో శవాలను కాల్చడానికి ఒక ప్లేస్ అయితే ఉంటుంది కదా, చిన్నది కట్టిన లాంటిది. సో ఇప్పుడు దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాం దా.
సో గాయ్ చూసారు కదా, చాలామంది ఏమంటారు అంటే ఎన్నో దగ్గర ఆగి వీళ్ళు ఎత్తురు కావచ్చు, శ్మశానం అంటారు కావచ్చు అని, ఫేక్ వీడియోలు చేస్తురు కావచ్చు అని అనుకుంటారు కావచ్చు. కాకపోతే ఏది ఉన్నా జెన్యున్గా అయితే చేస్తాం. సో మీకు కావాలంటే మీరు చూడొచ్చు. ఇది ఎక్కడ బయట ఎడబడతాడ కట్టరు కదా, ఓన్లీ శ్మశానంలోనే ఉంటుంది. చూడండి దారా లోపడదా. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ శ్మశానంలో ఇది శవాలని కాల్చడానికి ఉంటుంది కదా, కాష్టం అంటే మన మన విలేజ్ లాంగ్వేజ్ చెప్పాలంటే కాష్టం వేయడానికి కట్టెలు అవన్నీ పేరుస్తారు కదా, చితి పేర్చడానికి ఇదంతా ఇదే. చూసారు కదా, నార్మల్గా ఎవరు ఈ శ్మశానం దగ్గరికి అయితే రారు. బట్ నేనైతే రిస్క్ చేసి మరీ వచ్చిన మా టీంతోని. ఇక్కడ నార్మల్గా వచ్చి ఎక్స్ప్లోర్ చేసుడే కాదు, ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్ అయితే తాగాలి. కూల్ డ్రింక్ తీసుకురారా. కూర్చోర్రు ఈడ కదా. సో గైస్ ఇప్పుడైతే కూల్ డ్రింక్ అయితే తాగుదాం. శ్మశానంలో చితి వేర్చే దగ్గర కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం. కొంచెం భయంగానే ఉన్నది, బట్ ఏం కాదు, మంది ఉన్నాం కాబట్టి అంత భయం ఏం లేదు. ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చిందనుకో, సోలో క్యాంపింగ్ చేద్దామా వద్దా కామెంట్ అయితే ఏరి. ఒకవేళ ఈ వీడియో మీద ఒక 5K లైక్స్ కంప్లీట్ అయినాయి అనుకో, ఇక్కడ వచ్చేసి నేను ఇప్పుడు టీంతో చేసిన కదా సోలో క్యాంపింగ్ అయితే శ్మశానంలో చేస్తా. 5K లైక్స్ వస్తే సోలో క్యాంపింగ్ అయితే చేస్తా. ఇప్పుడైతే స్లైస్ అయితే తాగుతున్నాం. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే పాప్కార్న్ అయితే చేసుకుంటున్నాం. ఇంతకుముందుకే శ్మశాన వాటికలో ఆడ కాలేజ్ చూపించిన కదా. సో డిన్నర్ లాగా కేకులు అవుతున్నాయి, అవి తిని పడుకుంటాం. ఇక నిద్ర వచ్చినట్టు అవుతుంది, జర పానం అంత ఏటో ఉన్నది. సో పండుకోవాలి, అందుకోసం ఫస్ట్ పాప్కార్న్ అయితే మేక చేస్తున్నాం. ఇప్పుడు పాప్కార్న్ చేశారు ఇక. సో గాయ్స్ ఇప్పటిదాకా అయితే చెప్పినా కదా పాప్కార్న్ మేకింగ్ చేసినామని. ఇప్పుడు వచ్చేసి రైడ్ అయితే అయింది 2 నిమిషాల తర్వాత. ఇప్పుడైతే తింటున్నాం. ఇవి తిన్న తర్వాత 4 కేక్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి కదా, అవి తిని పడుకుంటాం. ఇక మళ్ళీ పొద్దున ఇక ఇప్పి లాంటిది ఏమైనా ట్రై చేసుకొని తిని క్యాంపింగ్ అయితే క్లోజ్ చేద్దాం. గైస్ ఇంకొక విషయం అయితే అడగాలనుకుంటున్నాను ఏంటంటే, ఈ క్యాంపింగ్ ఇప్పుడు మనం క్యాంపింగ్ చేస్తున్నాం కదా, ఈ క్యాంపింగ్స్ వల్ల ఇంకా ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది, ఇంకేదైనా గేమ్సా లేకపోతే ఇంకా మీకు ఏదైనా తోచింది ఏదైనా ఉంటే చెప్పండి. బట్ నెక్స్ట్ క్యాంపింగ్ నుంచి మనం అయితే ట్రై చేద్దాం. అంజేషన్ దగ్గర 11 అయితే అవుతుంది. ఇప్పుడు డిన్నర్ యాజ్ ఎ డిన్నర్ లాగా ఏం తీసుకుంటున్నామంటే, మన దగ్గర బన్ అవుతున్నాయి కదా ట్రీట్, ఇవైతే తిని పడుకుంటాం. జర నిద్ర వచ్చినట్టు అవుతుంది. జర ఎట్లుందంటే ఒక రకంగా ఉన్నది, అదేందో కానీ ఏ క్యాంపింగ్ ఇట్లా లేదు. ఈ క్యాంపింగ్లో కొంచెం మాకు కూడా భయం ఉన్నది. బట్ క్యాంపింగ్ అయితే ఫినిష్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు యాజ్ ఎ డిన్నర్ లాగా ఇవైతే తింటున్నాం. తినుర్రా. అవరా రాత్రి 12కి లేచి డ్యాన్స్ చేద్దామారా, డిస్క్ లైట్ పెట్టుకొని.
ఎట్లా తిని అటు ఇటు మేసేసరికి 12 అవుతుంది. ఇంకా గంట టైం ఉంది కదా, చూద్దాం గంట టైం వరకు. బా ఓపెన్ ఉంది. ఫస్ట్ టైం ఉంటుంది. మస్తు ఉండదా? కమాన్. సాస్ ఉంటా అయిపోయింది. మన వాళ్ళకి వచ్చేసి అందరికి భయం అవుతుంది, బట్ మీదికి మాత్రం గంభీరంగా ఉన్నారు. ఇట్లా నీళ్ళు వస్తున్నాయి బాగా. వీళ్ళైతే ఎడికి పోయినా కానీ నీరు రాకపోవు, పండుగ అంటే వండపోరు. ఆ, వీళ్ళకి రాగానే నీరు వస్తుందా? నీరు వస్తుంది నిజంగా. అప్పటి నుంచి అలా ఆలోచించలు వస్తున్నాయి నాకు, అదేందో కానీ 12 ఒకటైనా వండపోరు వీళ్ళు ఎడిగిపోయినా. ఈడ మనం దగ్గర దగ్గర టీంతో ఎన్ని 3 క్యాంపింగ్లు వేసినాం. ఒక క్యాంపింగ్ బిస్కెట్ అయింది, కానీ ఫస్ట్ క్యాంపింగ్ గుట్ట మీద వేసినప్పుడు గుట్ట కూడా ఏడో లేదు, పక్క పంటే ఉన్నది. అయితే 3 దాకా జాగారం చేసిన పండుకోలే. గేమ్లు ఆడు, ఫోన్లో అవటి వీడియోలు చూసుడు, ఫన్నీగా నవ్వించుడు, పన్నులని కాదు. ఇంకా అలా ఈ వీడియోలో ఏంటంటే, ఆ క్యాంపింగ్ వీడియోలో ఒకటి క్యాప్చర్ అయితే వెళ్ళదు. మన వాళ్ళందరూ వండుకున్నాక తీట గ్యాంగ్లో ఒకడు ఉంటాడు కదా, వాడు తీటగాడు ఏం చేసిందంటే అగ్గి ఉంటుంది కదా, అగ్గి పట్టుకొని ఆ బండ మీద లేవాడి ఇట్లా దింపిండట. ఆ రోడ్డు పంట పోయేటోళ్ళంతా చూసి బండి ఆపి మీదికి లైట్ కొడుతురు. అరే ఎవరు రాగాడా గంత మీద ఏం చేస్తురా గుండు మీద అని. అప్పుడు నిద్ర కింద రాలే. బాగా అయితే మనం పొద్దున్న దాకా వడ్డు నూకినాం కదరా, కళ్ళు మూసిపోతున్నాయి. అక్కడ అవుతుంది. ఇంకా మా తింటరా ఉన్నాయాల మత్తుగా మిక్సర్ బుక్ మారా 12 లేచింది అది. జామ్ మంచుని బ్రెడ్ కంటే కొంచెం పెట్టిన కొంచెం పెట్టిన 12 లేచి కొంచెం ఏ మధ్యన వచ్చింది. ఇంకా శాస్త్రం ఉంటుంది చూడరా, ఊరోళ్ళ కుసలాబాద్ ఉంటే దోమలు అవ్వదు. వీనికి అట్నే ఉంది. ఏడమా ఇంత భయపడకుండా మేము ఇంటుంటే మనకి జామ్ తక్కువ వచ్చిందట. మరి ఎంత వచ్చిందా గింత రాలే. మా మధ్యన వచ్చింది. వాడు అన్నాడు వీడు చెప్పినట్టున్నది. ఫాస్ట్ మంచిగా పెట్టాడు, అడుక్కు పెట్టిండు జామ్. మనోళ్ళు ఇద్దరు ఇంకిద్దరు. అరే గైస్ నేను చెప్పడం మర్చిపోయినా, అస్సలు స్పెసిఫిక్గా ఏంటంటే దగ్గర ఒక 1 వీక్ నుంచి అందరినీ బదలాడుతున్నా. అందరిని అంటే వీళ్ళు 3 వచ్చారు, వాళ్ళిద్దరు ఎందుకు రాలేదు అంటే కరెక్ట్ టైంకి రేపు క్యాంపింగ్ చేద్దాం నేను సామాన్ ఇవన్నీ తీసుకొచ్చిన అంత సెట్. దాని తర్వాత ఏమైందంటే ఒకడు వచ్చేసి ఏమన్నాడు అంటే, నాకు జ్వరం వచ్చింది బ్రో, నేను అబ్బా నాకు వీలయ్యేటట్లేదని. సరే మనకి జ్వరం వచ్చింది కావచ్చు అనుకున్నా. సరే తర్వాత ఎట్లా వచ్చేటట్లేరని ఇంకోని అడిగినా. కోడంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి బామ్మ టైసన్ గాడు ఎగ్జామ్స్ ఉన్నాయి అన్నాడు. సరే వాడు చదువుకుంటాడు కదా అని వదిలేసిన. వీడిని అడిగితేనేమో వీనితో ఫోన్ చేయించిన, కుమార్ గారితో ఫోన్ చేయిస్తే వాడేమన్నాడు తెలుసా, నాకు భయం అవుతుంది, నాకు లాగులనే పడ్డది ఇంత, నేను రాను అన్నాడు. అబ్బో భయం అవుతుంది చెప్పగా అబ్బో లేదు. అరే మన వాళ్ళు కామెంట్ చేసిరా ఇట్లా శ్మశాన క్యాంపింగ్ చేయమని, మరి చేద్దాం వద్దా అంటే ఫస్ట్ ఏమో చేద్దామన్నారు. అదేమైందేమో అంటే ఇవాళనే మా ఊళ్ళో ఒకళ్ళు చనిపోయారు, బట్ అది ఇక్కడ సైడ్ తీసుకురాలి, వేరే సైడ్ ఇక్కడ సైడ్ తీసుకొచ్చి ఉంటే ఈ వీడియోలో అదొక పసవు మంచిగా కష్టం కాలుతా ఉండు గిన్నె కూర్చుంది మనం. ఏదేమైనా కానీ ఇక్కడ దగ్గర ఇప్పుడు ఎన్ని గంటలు అవుతున్నాం మనం, 6:50 స్టార్ట్ చేసింది. 6:50 అంటే 7 అనుకో. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందిరా, 11:30 అవుతుంది. దగ్గర ఒక ఉండబట్టి, అది కూడా రాత్రిపూట మొత్తం నిర్మానుష్యంగా ఎట్లుందంటే అబ్బో. అవురా ఉంటారుగా వీడికి వచ్చిపోతారా బండి నడుచుకుంటా మరి ఇబ్బంది అవుతుంది. ఇంత గుండె దగ్గర ఉన్నాడైనా రారు బండి మీద అంటావా. బండి మీద మారిపోవాలంటే కష్టం, కానీ ఆడాక పోయి బొమ్మట పోతాం కానీ టచ్ మారిపోవాలంటే కష్టం. ఎందుకు బండి మీద భయం మారిపోతా గీడికి వచ్చి మారిపోతాం.
మారిపోతా దగ్గరకు వచ్చి నేను కూడా పోతా. ఆ గేట్ కాడ ముట్టుకోమన్నా వచ్చిపోతా 12 కాదు 1 రమ్మన్నా మనం అమ్మంటే ఆడకపోతా గుట్ట మన బరచెట్లే ఆడకపోతా కానీ మనకు మరిపోవడానికి ఖర్చు మరిపోవడం కదా అంటాను మనకి అసలు భయం లేదు బయట అంటే మనకి ఏ భయం లేదు గైస్ టైం వచ్చేసి 11:52 అయితే అవుతుంది. ఇప్పటిదాకా మస్తు సేపు టైంపాస్ ముచ్చట్లు అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు నిద్ర వస్తుంది. ఇప్పుడైతే మనం పండుకుందాం. ఇంకా దగ్గర 6 గంటల టైం అవుతుంది. 6 గంటలలో అయితే అయిపోతుంది. నెక్స్ట్ డేలో పడుతుంది. ఇప్పుడు ఇంకా ఎంత ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అయితే నెక్స్ట్ డేలో అయితే ఇలా 21 కదా 22లో అయితే పడుతుంది. ఇంకా 6 గంటలు స్పెండ్ చేసాం అనుకో క్యాంపింగ్ ఖతం అవుతారా. ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటిది అంతేం లేదు. జస్ట్ ఏదో మేము పొద్దుంతా వడ్లు ఇప్పుడు మన వడ్ల సీజన్ కదా వడ్లు అవి నూకేసరికి కొంచెం అలసిపోయినట్టు అయింది. ఇప్పుడైతే పండుకుందాం. పొద్దుగాల కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్ అనుకోర్రా. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 6:21 అయితే అవుతుంది. ఇంతకుముందుకే లేచినాం కనబడ్డారా టైం. ఇంకొక థింగ్ ఏంటంటే నైట్ కొంచెం భయంగానే వండుకున్నాం కదా కొంచెం ఎర్లీగా అయితే లేద్దాం అనుకున్నాం. బట్ మబ్బులో లేచినాం. మళ్ళీ ఒకసారి దోమలు కడితే ఒక దగ్గర ఉండే ఇంకో దగ్గర సాపేసుకున్నాడు అయితే వండుకున్నాం. కొంచెం ఇప్పుడు ఎంత 6:20 అవుతుంది. ఇప్పుడు ఇంకా ఫుడ్ ఐటమ్స్లో ఏమేమి ఉన్నాయంటే పల్లి పట్టు ఉంది, ఇప్పి ఉంది. ఏం చేసుకున్నాం రా ముఖం కడుక్కొని పల్లి పట్టీలు తిన్నావా సప్పుడేక. ఇంకెంత దగ్గర ఇంకొక 40-45 మినిట్స్ అవుతుంది మన టైము. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాంపింగ్ ఏడ వేసినాం మనం గ్రేవ్ యార్డ్లో వేసినాం కదా ఇది వచ్చేసి రోడ్ పక్క పంటే ఉంటుంది. అక్కడ నుంచి పోయేట వాళ్ళంతా చూసుకుంటే ఏమనుకుంటారు అంటే అరే గీలేంద్ర గ్యాస్ మసాలలో వండుకున్నారు ఏంటంటే ఆహ్వాన్ దొరుకుతురు. సో ఇప్పుడు ముఖం కడుక్కొని పల్లి పట్టీలు అయితే తిందాం. గైస్ ఇప్పుడు వచ్చేసి పళ్ళు తోముకోనికి దయ్యాలు కూర్చుని యాప్ చెట్టుకి కొమ్మాయి తీర్చుకొని పళ్ళు అయితే తోముకుంటే ఏమైనా ఉంటే పొద్దుగాలనే పడుతుంది. అది రాత్రి పట్టలేదు పొద్దుగాల ఏం పడుతుందా నాకు అర్థం కాదు. మీకు వద్దారా ఇరుచుకోరి నేనే వేసుకుని మళ్ళీ మీకు వచ్చే దయ్యాలు నాకు పడతాయి. వాళ్ళకు కూడా వెళ్దాం ఒకటి. సో గాయస్ ఇప్పుడే ఫ్రెష్ అయితే అయినాం. పొద్దుగాల ఇక పల్లి పట్టి దాంతో పాటుగా స్వీట్ హాట్ 2 అయితే తిందాం. ఇక బ్రేక్ఫాస్ట్ లెక్క. ఇంకా టైం ఎంత ఉందంటే ఇప్పుడు టైం వచ్చేసి 6:34 కనబడుతుందా 6:34 అయితే అవుతుంది. అంటే మనం 7:05కి ఏమో స్టార్ట్ చేసినాం. అప్పటిదాకా మనం ఇన్నే ఉండాలి. So high, I'm hypnotized. What's up
is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. గైస్ ఈ క్యాంపింగ్ని ఎక్స్ట్రీమ్గా అయితే అయింది. ఏంటంటే మేము నైట్ చూడలేదు, బట్ మా పక్క పంట ఆడ చూపిరా రీసెంట్గానే కాల్చిర్రు శవాన్ని, అక్కడ యూజ్ చేసిన కట్టే. మేము వచ్చేసి ఎక్కడ అక్కడ చూపి మన వాళ్ళని చూపి వాళ్ళు ఆడున్నారు కదా పక్క పంటే ఇది. పొద్దుగాల లేవంగానే ఇదే చూసినాం మేము. ఇది చూడంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్, ఎందుకంటే మేము పక్క పంటే ఎంత దగ్గర దగ్గర ఒక 50 మీటర్స్ ఏమి ఉంటుంది. ఇక్కడ కాస్త మీడైంది, మేమేమో గానే వండుక తిన్నాం, గానే అదంతా అయింది. ఇంకా దగ్గర దగ్గర ఇంకా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంది. దగ్గర దగ్గర ఇప్పుడు 6:55 ఏమో అవుతుంది. ఇప్పుడు పోయి ఆ సామానాన్ని చదువుకొని మనం ఈ క్యాంపింగ్ అయితే క్లోజ్ చేద్దాం. గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 7-8 అయితే అవుతుంది. కనబడ్డా 7-8 అయితే అవుతుంది. సో మన 12 అవర్స్ క్యాంపింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయింది. నిన్న ఎస్టర్డే నైట్ 7-4 ఏమో స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 7-8 అయితే అవుతుంది. అది ఎట్లా అనిపించింది ఈ క్యాంపింగ్? మంచిగా అనిపించింది నాకైతే. అంటే భయం కాలే? భయం కాదు, దోమలు కాసినాయి కదా. సో ఈ క్యాంపింగ్లో బాగా ఎక్కువ ఇబ్బంది పడ్డది ఏంటంటే ఈ దయ్యాలు భూతాలు వాటి గురించి కాదు, దోమలు కాసినాయి కాదు ఒకటే. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్లో లేదా కొత్త క్యాంపింగ్లో అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఒకవేళ ఈ వీడియో మీద ఒక 5K లైక్స్ వచ్చినాయి అనుకో, సోలోగా క్యాంపింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తా.